హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై రైస్ తయారు చేస్తున్నామండి. తిలకించండి మా వీడియోని. ఒక ఎగ్ని ఒక గరిటెడ్ ఆయిల్లో ఈ విధంగా కొట్టేసామండి. ఎగ్ ఫ్రై అవుతుందండి. ఇందులో ఇంకేం చేర్చలేదండి, ఓన్లీ ఎగ్ అండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూను సాల్ట్ అండి, కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని క్యారెట్ పీసెస్ అండి, హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇప్పుడు ఎగ్, కర్రీ లీవ్స్, క్యారెట్ పీసెస్ అన్నీ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. కుక్కర్లో మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ రైస్ని ఈ ఎగ్ మిశ్రమంలో యాడ్ చేస్తున్నామండి. రైస్లో మనం ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ అండి, అదే ఉప్పు అండి, యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలో ఈ రైస్ ఈ విధంగా ఫ్రై అవుతుందండి. కర్రీ లీవ్స్, క్యారెట్ పీసెస్ అన్నీ ఈ విధంగా చక్కగా మిక్స్ చేస్తున్నామండి. మిక్స్ చేసేసాక ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేద్దామండి. గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, షాప్లో తెచ్చుకోవచ్చు అండి. మేము మాత్రం ఇప్పుడు ప్యాకెట్లో షాప్ది యాడ్ చేస్తున్నామండి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలతో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, మన ఫ్రై ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై రైస్ని తయారు చేసామండి.